ఈరోజు పరమనేరు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలడిక కార్యక్రమానికి రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడే బైరెడ్డిపల్లె గ్రామం మండల హెడ్ క్వార్టర్ బైరెడ్డిపల్లె కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి గౌరవ శాసనసభ్యులు గారికి, చైర్మన్ గారికి, పత్రికా విలేకరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ప్రభుత్వం గెలిచిన తర్వాత అనేటువంటి ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను కూడా సూపర్ సక్సెస్ చేస్తూ ఈరోజు ఒక సంవత్సరం గడిచిన తర్వాత మంత్రి హోదాలో నియోజకవర్గాలలో జరుగుతున్నటువంటి ఏ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి 164 సీట్లు ఇచ్చి ఒక చరిత్ర సృష్టించారు ప్రజలు. ఆ చరిత్ర సృష్టించినందుకు మాకు బాధ్యత ఉంది, ప్రజా సమస్యల మీద ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రీయ ఆర్థికంగా నష్టాల పాలు చేసి అప్పుల పాలు చేసినప్పటికీ అనుభవం గల నాయకుడిగా ఈరోజు రాష్ట్రాన్ని సంక్షేమాన్ని, అభివృద్ధిని 4,000 రూపాయలు చేస్తాము. అదేవిధంగా వికలాంగులకు 6,000 చేస్తాము. అదేవిధంగా మిగతా వారికి ఏదైనా వికలాంగుల గురించి కూడా 10,000, 15,000 కూడా ఇవ్వడం జరిగింది. పింఛన్లు మొదలుకొని ఆ రోజు ఏదైతే దీపం పథకం అప్పుడు ఉండేటువంటి పరిస్థితులలో స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు, ఈ యొక్క పొయ్యిలు ఇవన్నీ లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి నాడు గ్రహించినటువంటి నాటి ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు, నేటి ముఖ్యమంత్రి దీపం పథకాన్ని తీసుకొచ్చి అప్పట్లోనే ఈ యొక్క స్టవ్లను కూడా గ్యాస్ ఈరోజు ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తాము, పేద ప్రజలకు భారం కాకూడదు ఈ గ్యాస్ అనేటువంటి ఉద్దేశంతో దీపం 2 పథకాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతాము. ఇక పోతే తల్లికి వందన. గత ప్రభుత్వంలో మాదిరిగా మేము ఎంతమంది పిల్లలు ఉంటే కుటుంబంలో అంతమందికి ఇస్తామని చెప్పాము. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి తల్లికి కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4కి, కొన్ని కుటుంబాలలో 5 మందికి కూడా ఇచ్చినటువంటి రికార్డు కూడా ఉంది. మరి ఆ రోజు అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మహిళలందరికీ. ఈరోజు మహిళలకు అందరికీ కూడా ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రవేశపెడుతున్నాం. అది కూడా రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా వారికి అందరికీ కూడా ఉచిత బస్సును కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అన్నదాత సుఖీ భవ, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వారి మాదిరిగా మేము 14,000 కలుపుతామనలేదు, 20,000 రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రకారం వారు ఎంత ఇస్తే వాళ్ళతో ప్రకారం ఈరోజు వారు 2,000 ఇస్తే మేము కూడా వారికి సమానంగా మా యొక్క అమౌంట్ను కూడా చేసి రేపు అన్నదాత సుఖీభావాన్ని కూడా 45 లక్షల మందికి పైగా రైతులకు ఇవ్వడం జరుగుతాము. అంటే సూపర్ 6 పథకాలన్నీ కూడా దాదాపుగా 80% సూపర్ సక్సెస్గా మార్చిన ప్రభుత్వం. అదేవిధంగా అభివృద్ధి ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే, అదేవిధంగా ఏ గ్రామాలలో చూసినా సీసీ రోడ్లు కానీ ఈ యొక్క డ్రైన్లు కానీ లేకుండా పోతే ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మా డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పళ్ళ పండుగ అనేటువంటి ఒక వాతావరణంలో దాదాపుగా 4,000 కోట్ల రూపాయలకు పైగా పనులు మొదలుపెట్టి ఈరోజు సక్సెస్ఫుల్గా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్లు వేయడం జరుగుతాము. ఏ కార్యక్రమాన్ని తీసుకోండి, సంక్షేమం, అభివృద్ధి 2 ధ్యేయంగా, ప్రజల వద్దకే పాలన, ప్రజా సమస్యలపైన పరిపాలన, ప్రజల వద్దకే నాయకులు. ఈరోజు మేమందరం కూడా ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నాము. ఈ ఒక సంవత్సరం జరిగినటువంటి కూటమి ప్రభుత్వం విజయోత్సవంగా జరుపుకుంటూ ప్రజల సమస్యలు ఇంకా వింటూ, ఇంకా ఎవరికైనా సమస్యలు ఉంటే గ్రామాలలో వాటిని అన్నీ కూడా త్వరలోనే చేయాలని చెప్పి ఒక ప్రణాళికను తీసుకొస్తాము. రహదారులు బాగలేక పరిశ్రమలు రాలేదు. ఈరోజు పరిశ్రమలు దాదాపుగా 1,050 కోట్ల రూపాయలతో రోడ్లన్నీ కూడా గుంతలు లేని రహదారుగా మార్చి గర్వంగా మళ్ళీ ప్రజలు తిరిగేటట్టుగా మేము చెప్పుకునే విధంగా R&Bని నిలబెట్టాము. ఏది ఏమైనా
ఈరోజు మళ్ళీ రహదారులు బాగుపడుతున్నాయి. కొత్తగా రేపు మళ్ళీ ఇప్పటికే 4,000 కోట్ల రూపాయలకు కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2,000 కోట్ల రూపాయలకు అనుమతులు ఇస్తున్నాము. రాష్ట్రంలో ఎక్కడ కూడా రహదారులన్నింటినీ కూడా మళ్ళీ ప్రజల ప్రయోజనం కోసము, అదేవిధంగా వ్యాపారుల కోసము, పరిశ్రమల స్థాపన కోసం కూడా ప్రతి రహదారిని బాగు చేస్తూ ఉన్నాము. నేషనల్ హైవే ఈరోజే స్థానిక శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి గారు ఎన్నో చెప్పారు. ఎప్పుడో గత ప్రభుత్వంలో నేను 4-5 సంవత్సరాల కింద వేసిన రహదారులు తప్ప ఇక్కడ చాలా రహదారులు బాగలేవని చెప్పి పలమనేరు నియోజకవర్గంలో చెప్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు నేషనల్ హైవే మా యొక్క సెంట్రల్ మినిస్టర్ గారు సాయంకాలంగా తిరుమలకు వస్తున్నారు. వారితో రేపు విజయవాడలో రివ్యూ చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు కూడా ఇంకా నేషనల్ హైవేస్లని కూడా అప్డేట్ చేసి ఈ యొక్క కనెక్టివిటీ ముఖ్యంగా పలమనేరుకు, అటు బెంగళూరుకు, కర్ణాటక, ఇటు తమిళనాడు ప్రభుత్వాల కనెక్టివిటీ ఉన్నటువంటి నేషనల్ హైవే రోడ్లను కూడా త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నాము. అదేవిధంగా రేపు కొత్త రోడ్లు కూడా ఇంకా రాబోతున్నాయి. ఏవైతే వారు ఇచ్చినటువంటి అభ్యర్థులన్నీ కూడా ఖచ్చితంగా కూడా త్వరలోనే వాటికి నిధులు శాంక్షన్ చేసి ఈ యొక్క పలమనేరు నియోజకవర్గాన్ని కూడా R&B డిపార్ట్మెంట్లో ఉండే సమస్యలన్నీ కూడా పత్రికల వారం మీ ద్వారా వారికి ఈరోజు నివేదికలు తీసుకొని వాటన్నిటి కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.